హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి రవ్వ లడ్లు ఎలా చేయాలో చూద్దాం. ఈ రవ్వ లడ్లు టేస్ట్గా మెత్తగా రావాలంటే నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. కొంతమందికి గట్టిగా వస్తుంటాయి, నేను చెప్పినట్టుగా చేస్తే మెత్తగా వస్తాయి. ఒక వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక 1 గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను మొత్తం ఫ్రై చేసుకోవాలి. రవ్వ కొద్దిగా ఫ్రై అయ్యాక 1/2 గ్లాసు కొబ్బరి తురుము తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకి రవ్వ అనేది మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు రవ్వ అనేది బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ పంచదార తీసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ పంచదార అయితే సరిపోతుంది. ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు పంచదార కూడా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇలాచి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. రవ్వ అనేది మనకి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రవ్వను మనం లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా లడ్డూలను రౌండ్గా వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇలా రెడీ చేసిన లడ్డూలను ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా మిగిలిన లడ్డూలను కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎంతో క్విక్గా టేస్టీగా చేసుకునే రవ్వ లడ్లు రెడీ. ఇవి పూర్తిగా ఆరిపోయినాక ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.